హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ టేల్స్. లాస్ట్ వీడియోలో మా ట్రిప్ టు వారణాసి ట్రైన్ జర్నీ గురించి చూసారు కదా. సో ఈరోజు మేము స్టే చేసిన 3 BHK సర్వీస్ అపార్ట్మెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము 7 days స్టేకి మేము బుక్ చేసుకున్నాము. టు బీ హానెస్ట్ చాలా బాగుంది, ది బెస్ట్ అని చెప్పాలి. స్టే వచ్చేసి మనకి కిచెన్ ఇచ్చారు, ఒక 7 to 8 people వండుకోవడానికి సరిపడా మనకి కుక్కర్ కానీ కడాయి కానీ ప్లేట్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు విత్ సిలిండర్స్. మనం టీ పెట్టుకోవడానికి షుగర్, టీ పౌడరు అండ్ కెటిల్ అండ్ ఆల్సో బ్రెడ్ టోస్టర్, ఫ్రిడ్జ్ అన్నీ ఇచ్చారు. మనకి ఇది 3 BHK ఫ్లాట్ అనమాట. ఒక 3 bedrooms. సో మీరు ఫ్యామిలీ ఆఫ్ 20 people వెళ్ళినా కూడా మీకు సరిపోతుంది. మేమైతే 10 members వెళ్ళినాము. ది బెస్ట్ అనే చెప్పాలి. సర్వీస్ కూడా చాలా బాగుండే. ఒక వాచ్మెన్ ఉండే, మనకి ఏమైనా కావాలి సామాన్లు అన్నా కూడా తనకు చెప్తే తీసుకొచ్చి ఇచ్చేవాడు. లేదు అంటే తను రోజు ఈవినింగ్ వచ్చి క్లీన్ చేసి వెళ్ళేవాడు. సో మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 2:30 అయింది కాబట్టి నైట్ వ్యూలో మాకేం అర్థం కాలేదు. మేము టైర్డ్ అయిపోయినాం కాబట్టి పడుకున్నాం. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వ్యూ చూస్తే బాల్కనీలో చాలా బాగుంది. సన్ రైజ్ అవుతుంటే వ్యూ, పక్కనే కాలేజ్ ఉందనుకుంటా, మేబీ కింద వాళ్ళు బ్యాట్ బాల్ ఆడుతున్నారు స్టూడెంట్స్. ఈ ఫ్లాట్ వచ్చేసి బట్టుక్ భైరవ్ టెంపుల్ లేన్లో ఉంటుంది. వారణాసిలో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్. ఓనర్ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డే కాల్ చేసి ఎలా ఉంది మీ సర్వీస్ అనేసి, ఎనీథింగ్ రిక్వైర్డ్ అని అడుగుతూ ఉన్నారు. అది కూడా చాలా బాగుండే. కృష్ణ అపార్ట్మెంట్స్ అని ఉంటుంది. మీకు ఏమైనా ఓనర్ డీటెయిల్స్ కావాలంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. బట్ నేను హైలీ రికమెండ్ చేస్తాను. ఇది చూస్తున్నారు కదా దగ్గరే. అండ్ ఆల్సో మనకి గ్రాసరీస్ కావాలన్నా, వెజిటేబుల్స్ కావాలన్నా, ఏ చిన్న ఐటెం కావాలన్నా కూడా నియర్ బై జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే దొరుకుతున్నాయి. మనం టెంపుల్కి ఇది ఆల్మోస్ట్ ఒక 1.5 kilometers దూరం అవుతుంది. మనకి నియర్ బై మనకి వారణాసిలో టుక్ అంటారు, లేదంటే ఆటోస్ కూడా అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి. వాకబుల్ డిస్టెన్స్లోనే మనం ఒక 100 meters రోడ్ పైకి వచ్చేసాక అన్నీ అవైలబుల్ దొరుకుతాయి. నథింగ్, ట్రావెలింగ్లో ఇలాంటి ప్రాబ్లం లేదు మనము ట్రావెల్ చేయడానికి. ఈవెన్ రిక్షాస్ కూడా అవైలబుల్ ఉంటాయి. అది ప్రైమ్ ఏరియా అని చెప్పాలి, దగ్గర మెయిన్ సెంటర్ ఆఫ్ ద సిటీలోనే ఉంటుంది. సో ఆ రోజు మేము కుక్ చేసుకున్నాం, ఎవ్రీడే కుక్ చేసుకున్నాం. వన్ ఆఫ్ ద క్లిప్ అనేది నేను తీసాను, పకోడీ చేసాము. అంటే ఇంట్లో హోమ్ కుక్ లాగానే అన్నీ వండుకున్నాం అనమాట. మేము బయట అసలు ప్రిఫర్ చేయలేదు ఫుడ్, మనకు నచ్చదు, హైజీన్ ఉండదు, అండ్ ఆల్సో కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అన్నీ మేము తెచ్చుకొని ఇంట్లోనే కుక్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. సో మాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. హోమ్ ఫుడ్ మిస్ అయ్యాము అనే ఫీలింగ్ అయితే రాలేదు. బికాజ్ మేము అన్నీ తెచ్చుకొని ఫ్లాట్లోనే వండుకున్నాం, అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా ఉండే మాకు. చూసారు కదా ఇప్పటివరకు మా 3 BHK సర్వీస్ అపార్ట్మెంట్ రివ్యూ, అండ్ నేను మీకు హైలీ రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఇక్కడ వరకు చూసారంటే మీకు వీడియో ఏదో రకంగా హెల్ప్ అయిందని అనుకుంటాను. సో నెక్స్ట్ వీడియోస్లో మేము పిండ ప్రదానం చేసాము ఆ వీడియో, అండ్ ఆల్సో అక్కడ ఎవరితో కాంటాక్ట్ అయితే ఈజీగా మీకు పిండ ప్రదానం చేయడానికి అవైలబిలిటీ ఉంటుందో ఆ డీటెయిల్స్ అని నెక్స్ట్ బ్లాగ్లో ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ కమెంట్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సిరీస్ టేల్స్. బాయ్.